నమస్కారం. సిటీ తెలంగాణ ప్రేక్షకులకు 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో సిటీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మమసా. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఘనంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన కలెక్టర్ బదావత్ సంతోష్. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా అట్టహాసంగా రిపబ్లిక్ డే వేడుకలు. త్రివర్ణ పతాకాలను ఎగురవేసిన అధికారులు, ప్రజాప్రతినిధులు. చెన్నూరు నుండి హైదరాబాద్కు ఆర్టీసీ బస్సు సేవలు ప్రారంభించిన ఎమ్మెల్యే. బస్సు సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్న గడ్డం వివేక్. మంచిర్యాల పట్టణంలో అధునాతన హంగులతో జంక్షన్ల ఏర్పాటు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జంక్షన్లను ప్రారంభించిన కలెక్టర్ బదావత్ సంతోష్. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలో మహిళా దారుణ హత్య. కొలుగూరు గ్రామానికి చెందిన చిన్న శ్యామలను హత్య చేసి బంగారం ఎత్తుకెళ్లిన దుండగులు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పట్నంలోని పరేడ్ గ్రౌండ్లో జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. జిల్లా కేంద్రంలోని పరేడ్ గ్రౌండ్లో గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా పాలనాధికారి బదావత్ సంతోష్ జాతీయ జెండాను ఎగురవేసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవ స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన అవసరం అందరికీ ఉందన్నారు. స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకొని వారి ఆదర్శాలను పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగంలోని విలువల హక్కుల కోసం పాటుపడాలన్నారు. స్వాతంత్ర్యం కోసం మన జాతీయ పోరాటానికి స్ఫూర్తినిచ్చిన సత్యం, అహింస, శాంతి, సంఘీభావం, సార్వత్రిక సౌభ్రతత్వం యొక్క గొప్ప ఆదర్శాలకు తిరిగి అంకితం చేసే రోజుగా గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుందని అన్నారు. వ్యవసాయం జరుగుతుంది. రైతు బంధు పథకం కింద 42 లక్షల రూపాయల కింద విద్యార్థులు సోదరిమణులారా, దేశవ్యాప్తంగా 75వ గణతంత్ర దినోత్సవ సంబరాలు జరుపుకుంటున్న వేళ జిల్లాలో నిర్వహిస్తున్న వేడుకలకు ఇచ్చేసిన జిల్లా పుర ప్రముఖులకు, ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం కలిగిన దేశంగా ఖ్యాతి గడించి సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక గణతంత్ర దేశంగా నిలిపేందుకు ప్రధాన భూమిక పోషించిన భారత రాజ్యాంగం ఏకగ్రీవంగా ఆమోదించబడి అమలులోకి వచ్చిన పోరాట యోధులకు, రాజ్యాంగ రూపకర్తలకు జోహార్లు అర్పిస్తున్నాను. సమాజంలోని అన్ని వర్గాలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు దక్కాలనే ఉద్దేశంతో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే కార్యాచరణలో భాగంగా 6 గ్యారంటీలలో 2 గ్యారంటీలు ఇప్పటికే అమలు చేయబడి మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు కల్పించిన ఉచిత బస్సు ప్రయాణంలో జిల్లాలో ఇప్పటి వరకు 13,62,176 మంది మహిళలు లబ్ధి పొందారు. 500 రూపాయలకే రాయితీ సిలిండర్తో పాటు మహిళలకు ప్రతి నెల 2,000 పరిమితిని 10 లక్షల రూపాయలు పెంచడం ద్వారా నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలను
అమల్లోకి తీసుకురావడం జరుగుతుంది. డిసెంబర్ 28, 2023 నుంచి జనవరి 6వ తేదీ వరకు చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమంలో 2,58,213 దరఖాస్తులు స్వీకరించి వాటి వివరాలు ఆన్లైన్లో నమోదు చేయబడినవి. అలాగే మంచిర్యాల జిల్లా కేంద్రంలోని డీసీపీ కార్యాలయంలో 75వ గణతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు. మంచిర్యాల డీసీపీ సుధీర్ కేకన్ రామ్నాథ్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వతంత్ర భారతానికి ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు తమ ప్రాణాలను అర్పించడంతో స్వేచ్ఛా స్వాతంత్రం సిద్ధించిందని అన్నారు. నమస్కారం అండి. మంచిర్యాల జిల్లా ప్రజలకి అందరికీ ఈరోజు 75 గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే మంచిర్యాల పట్టణంలోని భవన నిర్మాణ సంఘం కార్యాలయం ముందు శుక్రవారం 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా భవన నిర్మాణ సంఘంలో మంచిర్యాల అధ్యక్షుడు దెబ్బెడి శ్రీనివాస్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంఘంలో మృతి చెందిన నాయకులకు ఘన నివాళులు అర్పించి అనంతరం సంఘంలో అందరూ కలిసి ఉండాలని అన్నారు. రోజులో వాళ్ళని స్మరించుకుంటూ మా భవన నిర్మాణ సంఘాన్ని స్థాపించిన వ్యక్తులు, మరి అదే కాకుండా వాళ్ళందరి యొక్క ఆలోచన విధానము ఇప్పటికీ కూడా తూచా తప్పకుండా ప్రతి ఒక్క కార్మికుడిలో కాకుండా ఈరోజు ఇక్కడ గెలిచిన వాళ్ళు కూడా ప్రెసిడెంట్లు కానీ ఇంకెవరైనా కానివ్వండి, సంఘం ఒక పట్ల గౌరవంతో ఇప్పటి వరకు 42-43 సంవత్సరాల చరిత్ర ఈ రోజు వరకు కూడా వారిని స్మరించుకుంటే వారి సూచనల మేరకే ఇప్పటి వరకు కూడా ఈ భవన నిర్మాణ సంఘం ఇంతవరకు నడుస్తుంది అని అంటే వారి యొక్క కృషియే. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఉన్న ప్రెసిడెంట్లు అందరూ కూడా మరి యొక్క భవన నిర్మాణ సంఘాన్ని ఆలోచించి ప్రజల పనులు మనం ఏ విధంగా చేయాలి, ఓనర్లకు ఏ విధంగా ఉండాలి, మనం కూడా ఏ విధంగానో పనిచేయాలి, అందరం కూడా ఒక కట్టుబాటుగా ఉండి అందరం కూడా సమైక్యంగా ఉండి మనం ఒక కట్టుబాటును ఉల్లంఘించకుండా మన సంఘాన్ని అభివృద్ధి చేసుకుంటా మన వృత్తిని అభివృద్ధి చేసుకుంటూ ఈ మంచిర్యాల పట్టణంలో ఆదరించిన ఈ పట్టణ ఓనర్లకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా ఓనర్లను కూడా న్యాయం చేస్తూ మా సంఘంలో ఉన్న సభ్యులందరూ కూడా చాలా మంచిగా ఉండాలని కోరుకుంటూ ఈ నస్పూర్ మున్సిపాలిటీలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన సందర్భంగా జరుపుకున్న ఈ వేడుకలను ఆ ప్రాంత ప్రజలు అట్టహాసంగా జరుపుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను నస్పూర్ మున్సిపాలిటీలో ఘనంగా నిర్వహించారు. సిసిసి కార్నర్ రాజీవ్ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు కొకిరాల సురేఖలు 75వ గణతంత్ర దినోత్సవ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం నస్పూర్ కాలనీలోని ఐఎన్టీయూసీ కార్యాలయంలో పాటు పలు ప్రాంతాల్లో జాతీయ జెండాలు ఆవిష్కరించి గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలను నెరవేరుస్తుందన్నారు. మంచిర్యాల నియోజకవర్గంలో ఎన్నికల సందర్భంగా తాము ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తామని తెలిపారు. రాష్ట్రాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల కుప్పలుగా మార్చిందని ఆరోపించారు. దీన్ని సరిదిద్దుకుంటూ కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు బండారి సుధాకర్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ సుమిలా వేణు, కౌన్సిలర్లు శ్రీపతి, సుమతి మల్లేష్, గెల్లు రజిత మల్లేశం, బొద్దున సంధ్యారాణి రామూర్తి, తెనుగు లావణ్య దేవేందర్, నాయకులు రాచకొండ వెంకటేశ్వరరావు, ఆడేపు శ్యామల, ధర్ని మధు, తేలేటి కిష్టయ్య, ఉడ్నాల రాజన్న, పడాల సంజీవ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. భావిస్తున్న అంబేద్కర్ గారికి రాజ్యాంగాన్ని వారి అధ్యక్షతన రచించి మన భారతదేశంలోనే అంటే ప్రపంచంలో ఒక అతిపెద్ద రాజ్యాంగాన్ని పొందుపరుచుకునే అవకాశం వారికి లభించింది. అలాగే అందరికీ కూడా వారి సమాన హక్కులు రావాలి, అట్టడుగు వర్గాల అభివృద్ధి కూడా వారు కృషి చేస్తున్నారు. ఇవాళ ప్రతి ఒక్క నాయకులు కూడా సమాజంలో ఎవరైతే ఉన్నారో అందరి నిమ్న వర్గాల వాళ్ళు, అట్టడుగు వర్గాల వాళ్ళు, బలహీన వర్గాల వాళ్ళు సంక్షేమం కోసం పనిచేయాలి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇప్పుడు కూడా అదే పనిచేస్తున్నాయి. ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పాలనకు ప్రజలు పట్టం కట్టిండ్రు. తప్పకుండా మేము ప్రతి ఒక్కరి సంక్షేమం కోసం కృషి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. కాగా 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా నస్పూర్లోని మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద మాజీ ఎమ్మెల్యే దివాకర్తో కలిసి పార్టీ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం బీఆర్ఎస్ భవన్లో చెన్నూరు, మంచిర్యాల నియోజకవర్గ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 నెలలు గడవక ముందే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందన్నారు. ఎన్నికల్లో ప్రజలకు సాధ్యం కాని హామీలను ఇచ్చారని, 100 రోజుల్లో 6 గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేస్తామని చెప్పి కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. అబద్ధపు ప్రచారాలతో ఎన్నికలు గెలిచిన కాంగ్రెస్కు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్తారని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా త్వరలోనే మంచిర్యాల జిల్లాలోని 3 నియోజకవర్గాల్లో సమావేశాలు ఉంటాయని, ఈ నెల 30న బెల్లంపల్లి, ఫిబ్రవరి 4న ఎంఎన్ గార్డెన్లో చెన్నూరు నియోజకవర్గం సమావేశం, 5వ తేదీన పద్మనాయక కళ్యాణ మండపంలో మంచిర్యాల నియోజకవర్గం సమావేశం ఉంటుందని తెలిపారు. ఈ సమావేశంలో నాయకులు నడిపెల్లి విజిత్రావు, తిప్పని లింగయ్య, అక్కూరి సుబ్బయ్య, మెరుగు పవన్ కుమార్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఈసంపల్లి ప్రభాకర్, పెట్టెం లక్ష్మణ్, బేర సత్యనారాయణ, మేడిపల్లి సంపత్, వంగ తిరుపతి, కుర్మిల అన్నపూర్ణ, గడిసే రామస్వామి, గోకుల రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అక్కడ ప్రభుత్వం పోయింది. మరి 3వ తారీఖు నుంచి ఇవాళ దాకా అవే క్వారీలు ఉన్నాయి, అవే లారీలు నడుస్తున్నాయి. నిజంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పిందే నిజమైతే ఆ క్వారీలు బంద్ కావాలి కదా, ఆ ఇసుక లారీలు తిరగదు కదా. మరి 3వ తారీఖు నుంచి ఇప్పటిదాకా అవే క్వారీలు ఉన్నాయి, అవే ఇసుక లారీలు తిరుగుతున్నాయంటే అబద్ధాలను ఎట్లా ప్రచారం చేసిరు మన మీద, ఎంతటి దుష్ప్రచారానికి ఒడగట్టిరో వాళ్ళ దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. కళ్ళ ముందు ఉన్నటువంటి సత్యం ఒకటి. రెండవది, ఇంకా ఎంత దూరం పోయి చెప్పిన వాళ్ళ అబద్ధాలు. ఈ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వలే, చెన్నూరులో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే 45,000 ఉద్యోగాలు ఇస్తామన్నారు. మరి గెలిచి ఎన్ని రోజులైతే చెన్నూరులో ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి? అగ్రికల్చర్ యూనివర్సిటీ పెట్టిస్తామని చెప్పి అబద్ధం చెప్పింది. కనీసం దానికి సంబంధించినటువంటి చిన్న పని కూడా స్టార్ట్ కాదు. ఒక పెద్ద ఫ్యాక్టరీ పెడతాడు చెన్నూరులో గెలిచిన ఆయన. దేశమంతా 15 రాష్ట్రాల్లో ఫ్యాక్టరీలు ఉన్నాయి, చెన్నూరులో కూడా ఫ్యాక్టరీ పెడతాడు. మరి కనీసం మరి చెన్నూరులో ఏమైనా భూమి చూసిందా? ఎక్కడైనా ఫ్యాక్టరీ పెట్టడానికి? భీమారంలో చూసిందా? చెన్నూరులో చూసిందా? అసలు ఆయన వస్తుందా? ఇలా జెండా ఎగిరేసిందా క్యాంప్ ఆఫీస్ మీద? అంటే అబద్ధపు పునాదుల మీద కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ రాష్ట్రంలో మన మీద దుష్ప్రచారం చేసి గెలిచినారు తప్ప నిజంగా ప్రజల మనసులు గెలుచుకొని వాళ్ళు గెలిచింది కాదు. మనకు వాళ్ళకు ఓట్ల శాతంలో తేడా ఎంత? జస్ట్ 1.85% మాత్రమే ఓట్ల తేడా. అంతేకాకుండా ఇంకా చాలా విషయాలు వాళ్ళు చెప్పినారు. ఏం చెప్పారు? మండలానికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెడతామని చెప్పినారు. కనీసం దాని ప్రాసెస్ స్టార్ట్ అయిందా? అంతెందుకు, ఇక ఆయననైతే చాలా ఎదురు మాట్లాడి ఉన్నటువంటి ముఖ్యమంత్రి. ఇక ఆయన అడ్డంపుడు ఇంకా ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు, ముఖ్యమంత్రి అయినా అనే సంగతిని మర్చిపోయినట్టున్నాడు. ఇంకా అడ్డంపుడు మాట్లాడుతున్నాడు. బీఆర్ఎస్ 100 మీటర్ల లోతులు పొందబెడతాడు ముఖ్యమంత్రి. నిన్న ఎల్బీ స్టేడియంలో ఎదురుగా మనుషులను చూడగానే పూలకు వచ్చినట్టు కేసీఆర్ పొండికాయ విసుకెత్తామంటాడు. బిడ్డ కేసీఆర్ ఎంట్రుక కూడా నువ్వు వీకలేవు. ఎవరు నీ స్థాయి ఏంది? తాహకు మించి మాట్లాడి పెద్దోళ్ళని తిట్టడం ద్వారా పెద్దోళ్ళు అయిపోతా అనుకుంటే అది ఒక్కసారి నడుస్తుంది. ఇప్పుడు రాని మళ్ళీ ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా ప్రజలు వాళ్ళ విశ్వరూపం చూపిస్తారు. అలాగే సిసిసి పోలీస్ స్టేషన్లో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మంచిర్యాల రూరల్ సీఏ తోట సంజీవ్ మహనీయుల చిత్రపటాలకు పూలమాలలేసి నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత రాజ్యాంగం ఆమోదించబడిన రోజున గణతంత్ర వేడుకలు జరుపుకుంటున్నట్లు తెలిపారు. ప్రపంచంలో భారత రాజ్యాంగం అతిపెద్దదని అన్నారు. చాలామంది త్యాగాలతో దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ రవికుమార్, జితేందర్ సింగ్, ఏఎస్ఐలు సత్తన్న, రాజేందర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా మంచిర్యాల రూరల్ సర్కిల్ పరిధిలో నివసించే ప్రజలందరికీ కూడా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మా పోలీసులకు. కాగా సిసిసి నస్పూర్ ఆదర్శ వ్యాయామశాల వద్ద 75వ రిపబ్లిక్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. సిసిసి నస్పూర్ ఎస్ఐ రవికుమార్ మహనీయుల చిత్రపటాలకు పూలమాలలేసి నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఎందరో త్యాగాలతో 1947లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని, 1950లో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిందన్నారు. ఈ సందర్భంగా దేశం మొత్తం గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా జిమ్ క్రీడాకారులు ఎస్ఐని శాలువలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిమ్ అధ్యక్షులు ముద్దసాని సదానందం, సభ్యులు చిరంజీవి, మదంగుల నాగరాజు, సిరికొండ రవి, సందుపడ్డ శ్రీనివాస్, రావుల పవన్, ఏనుగందుల మురళి, చెట్టి అశోక్, కాదాసి సదానందం తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా అంటే ఈరోజు మనకు రాజ్యాంగం అమల్లోకి వచ్చిన దినం. అంటే ప్రపంచంలో
అన్ని రాజ్యాలలోకెల్లా ప్రజాస్వామ్యంగా గణతంత్ర రాజ్యం పెద్దది మనది. సో వారి యొక్క త్యాగాల ఫలితంగానే ఈరోజు మనం ఇంత స్వేచ్ఛాయుతంగా ఉన్నాం. వారి యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను మనం కొనసాగించాలని ఈ సందర్భంగా అందరినీ కోరుతున్నాను. ఈరోజు ఈ గణతంత్ర దినోత్సవ జాతీయ జెండా ఆవిష్కరణకు నన్ను పిలిచిన ఆదర్శ వ్యాయామశాల అసోసియేషన్ వారందరూ కూడా మా నస్పూర్. అదేవిధంగా నస్పూర్ కాలనీలో సిపిఐ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. సిపిఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో నస్పూర్ గోదావరి కాలనీ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కల్వని శంకర్, నాయకులు మిర్యాల రాజేశ్వరరావు, లింగం రవిలు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులు కాలరాస్తూ స్వాతంత్ర ఫలాలు అందకుండా చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీసీ ఉపాధ్యక్షుడు కిషన్ రావు, సిపిఐ నాయకులు వెంకటేష్, సురేష్, పోషం, రమేష్, రాములు, రషీద్, నర్సయ్య, సంతోష్, సందీప్, శంకర్, భీమరాజు, లచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పరిపాలన కొనసాగించాలి. మనం ఏర్పరుచుకున్నటువంటి రాజ్యాంగాన్ని సక్రమమైనటువంటి పద్ధతిలో నిర్వహించాల్సినటువంటి బాధ్యతను పాలకులు విస్మరించరాదని చెప్పి ఇవాళ నేడున్నటువంటి రాజకీయ పరిస్థితులు అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి ప్రజల్ని, బడుగు బలహీన వర్గాల్ని మనం తీసుకొచ్చుకున్నటువంటి స్వేచ్ఛా స్వతంత్రాల ఫలాలను అందించే దాంట్లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని చెప్పి మరొకసారి మనం తీసుకొచ్చుకొని మనం ఏర్పరచుకున్నటువంటి రాజ్యాంగాన్ని గౌరవించేటువంటి పద్ధతులలో ప్రజాస్వామ్యాన్ని. అలాగే సిసిసి నస్పూర్లో రిపబ్లిక్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. నస్పూర్ కాలనీలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవం గురించి వివరించారు. ప్రపంచంలో భారత రాజ్యాంగం గొప్పదని అభివర్ణించారు. అలాగే బీఆర్ఎస్ పట్టణ పార్టీ కార్యాలయం వద్ద అధ్యక్షుడు అక్కూరి సుబ్బయ్య మువ్వెన్నెల జెండాలను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు బేర సత్యనారాయణ, వంగ తిరుపతి, కుర్మిల అన్నపూర్ణ, పంబాల గంగా, జమీన్ అహ్మద్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఈసంపల్లి ప్రభాకర్, నాయకులు మెరుగు పవన్, గట్ట శ్రీనివాస్, ఘర్ష రామస్వామి, వేలుపుల రాజేష్, గుమ్మడి శ్రీనివాస్, బాకం నగేష్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశ స్వాతంత్రం కోసం ఎందరో మహానుభావుల కృషి ఫలితంగా, ఎందరో త్యాగమూర్తుల కృషి ఫలితంగా మహాత్మా గాంధీ గారి నేతృత్వంలో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూకటి వేలతోటి పారదోలి దేశానికి స్వాతంత్రం తెచ్చిన ఘనత ఎందరో మహానుభావులు, అందులో గాంధీ గారి నాయకత్వాన వచ్చిన స్వాతంత్రం ప్రపంచంలోకెల్లా అన్ని దేశాల కన్నా మిన్నగా ఒక మంచి రాజ్యాంగం నిర్మాణం చేయడానికి అంబేద్కర్ గారి నేతృత్వంలో ఒక రాజ్యాంగాన్ని నిర్మాణం చేసి ప్రపంచ దేశాలతోటి ఈరోజు పోటీ పడుతుందంటే ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదో రాజ్యాంగాన్ని నిర్మాణం చేసి ఒక ప్రజాస్వామిక దేశంగా ఉండాలి. కాగా 75వ గణతంత్ర దినోత్సవాన్ని నస్పూర్ కాలనీ టీబీజీకేఎస్ కార్యాలయం వద్ద ఘనంగా నిర్వహించారు. శ్రీరాంపూర్ ఏరియా బ్రాంచ్ కార్యదర్శి పానుగంటి సత్తయ్య, మాజీ ఏరియా చర్చల ప్రతినిధి పెట్టెం లక్ష్మణ్తో కలిసి నడిపెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ విజిత్ రావులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ రిపబ్లిక్ డే ప్రత్యేకతను వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మంద మల్లారెడ్డి, తొంగల రమేష్, అన్వేష్ రెడ్డి, చేరాలు, సతీష్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశ పౌరులందరూ సమానత్వాన్ని పాటించడానికి ఒక సిస్టమ్ తీసుకురావాలి. అది సాంప్రదాయబద్ధం కాకుండా చట్టబద్ధంగా ఉండాలని రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ రాజ్యాంగం 49లో ఆమోదం పొంది 53లో దాన్ని ఆచరణకు తీసుకురావడం జరిగింది. ఆ రాజ్యాంగానికి చైర్మన్గా మన గౌరవనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చైర్మన్గా ఉండి రాజ్యాంగాన్ని తయారు చేయడం జరిగింది. ఈ రాజ్యాంగం తయారు చేయడంలో సుమారు 2.5 సంవత్సరాలు పట్టింది. అన్ని దేశాల యొక్క రాజ్యాంగాలను చదివి వారి యొక్క చైర్మన్ బాధ్యతలను
కాగా సిసిసి టౌన్షిప్లో ఆటో యూనియన్ ఆధ్వర్యంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆటో యూనియన్ అధ్యక్షుడు ఆవుల సుధాకర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మహనీయుల చిత్రపటాలకు పూలమాలలతో నివాళులర్పించారు. అనంతరం కాంగ్రెస్ నాయకుడు రాచకొండ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ భారత రాజ్యాంగం ఆమోదించిన రోజున గణతంత్ర వేడుకలను జరుపుకుంటున్నట్లు చెప్పారు. ఎందరో త్యాగాలతో దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని వివరించారు. ఈ సందర్భంగా సీనియర్ ఆటో డ్రైవర్లను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు, డ్రైవర్లు పాల్గొన్నారు. శ్రీనివాస్ గారు మరియు ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ వీళ్ళందరూ మరి ఆటో యూనియన్ సభ్యులందరికీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏదైతున్నదో దేశంలో రాబోయే కాలము ఎట్లుందంటే మన 75 ఏళ్ళ పరిపాలన సౌలభ్యం మనం ఏదైతే స్వాతంత్రం సిద్ధించుకున్న సందర్భంగా ఈరోజు మనం 75వ గణతంత్ర దినోత్సవం చేసుకుంటున్న సందర్భంగా అలాగే సిసిసి టౌన్షిప్లో అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో రిపబ్లిక్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ సంఘం నాయకులు భారత రాజ్యాంగ నిర్మాణ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఇతర మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అంబేద్కర్ సంఘం నాయకులు కోండ్రలింగయ్య జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రాచకొండ వెంకటేశ్వరరావు, భూపతి శ్రీనివాస్, బద్రి మల్లేష్, హెచ్ఎండి రాష్ట్ర అధ్యక్షుడు రేకుండ సునీల్ మాదిగా, అంబేద్కర్ సంఘం నాయకులు బెక్కం నీలయ్య తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాలలోని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ నివాసం వద్ద గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు. 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా సురేఖ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం సురేఖ మాట్లాడుతూ దేశ ప్రజలకు హక్కులు, రిజర్వేషన్లు కల్పించిన సువర్ణ దినమని అన్నారు. బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంను రచించి అమల్లోకి తీసుకువచ్చారని కొనియాడారు. కాంగ్రెస్ పోరాట ఫలితంగా స్వాతంత్రం రావడంతో పాటు దేశ ప్రజల స్వేచ్ఛ వాయువులు పీల్చుకునేలా చేసిందని తెలిపారు. జిల్లా ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు భారతదేశం సర్వసత్తాక సార్వభౌమ గణతంత్ర రాజ్యంగా ఏర్పడిన రోజు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అధ్యక్షతన రాజ్యాంగాన్ని రచించి అమలు చేసిన రోజు ఇది. ప్రతి ఒక్కరికి మన దేశంలో హక్కులతో పాటు బాధ్యతలు కూడా కల్పించిండ్రు. ప్రతి ఒక్క జాతి, కుల, మత, వర్గ భేదాలు లేకుండా, లింగ భేదాలు కూడా లేకుండా ప్రతి ఒక్కరికి కూడా సమాన హక్కులు కల్పించిన రోజు ఇది. అలాగే ప్రతి ఒక్కరు కూడా మన స్వాతంత్ర ఫలాలు ప్రతి ఒక్కరికి కూడా అందాలి. ఇవాళ ఎంతోమంది మహాపురుషుల త్యాగంతో మనం స్వేచ్ఛావాయువులు పీల్చుకొని ఇవాళ ఒక స్వతంత్ర సార్వభౌమ భారతదేశంగా అవతరించింది. అందుకని ప్రతి ఒక్కరూ కూడా హక్కులతో పాటు బాధ్యతలను కూడా గుర్తెరిగి మెలిగి నడుచుకోవాలి. అలాగే ఈ దేశ స్వాతంత్రం కోసం పోరాడింది కూడా కాంగ్రెస్ పార్టీనే. కాంగ్రెస్ పార్టీ పాలనలోనే అన్ని వర్గాల వాళ్ళు కూడా ప్రశాంతంగా బతికినారు. అందరి సంక్షేమం కోసం కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలు పనిచేసినాయి. మన తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిండ్రు. ప్రతి ఒక్కరికి మన సంక్షేమ ఫలాలు, అభివృద్ధి ఫలాలు అందేట్టు పనిచేస్తాము అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. అలాగే మంచిర్యాల జిల్లా లక్షడిపేట మున్సిపాలిటీలోని తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో తహసీల్దారు, కోచ్ ఆవరణలో జడ్జ్, మున్సిపాలిటీ ఆవరణలో మున్సిపల్ కమిషనర్, మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో ఎంపీడీఓ, పోలీస్ స్టేషన్లో సిఐ, ఉత్కూర్ చౌరస్తాలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ జెండాను మాజీ ఎమ్మెల్యే దివాకరావు ఎగురవేశారు. అనంతరం మిఠాయిలు పంచుకొని గణతంత్ర దినోత్సవాన్ని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ జనవరి 26వ తేదీన భారత గణతంత్ర దినోత్సవాన్ని భారత రాజ్యాంగం అమలులోకి రావడం వల్లే జరుపుకుంటున్నారని తెలిపారు. అలాగే 75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని దండపల్లి మండలంలో ఆయా గ్రామాలలో శుక్రవారం గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండలంలోని అన్ని గ్రామాల్లోని త్రివర్ణ పతాకాలు రెపరెపలాడాయి. దండపల్లిలో తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ సంధ్యారాణి, ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ మల్లేశం, పోలీస్ స్టేషన్లో ఎస్ఐ ప్రసాద్, వెంకటాపూర్ గూడెం పిఎస్సిఎస్ చైర్మన్లు లింగన్న, సురేష్, ట్రాన్స్కో కార్యాలయంలో ఏఈ రాయనర్సు, వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఏవో అంజిత్ కుమార్, గూడెం దేవస్థానంలో ఈవో శ్రీనివాస్, ఐకేపీలో ఏపీఎం బ్రహ్మయ్య,
పశు వైద్యశాల ధనరాజ్, కస్తూర్బా విద్యాలయంలో ఎస్ఓ మంజుల, పోస్టాఫీసులో గురువయ్య, కళాశాలలో ప్రిన్సిపాల్ శోభ, పిహెచ్సిలో వైద్యులు సతీష్, క్రాంతి, తాళ్లపేట అటవీ రేంజ్ కార్యాలయంలో ఎఫ్ఆర్ఓ సుష్మారావు, ఆయా గ్రామాల్లోని జీపీఏలో సర్పంచులు, వివిధ పార్టీల నాయకులు, కుల సంఘాలు, యువజన సంఘాలు, వర్తక వ్యాపార సంఘాలు, విద్యా సంస్థలు జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం పాఠశాలలోని విద్యార్థులు నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగా ఆకట్టుకున్నాయి. దండేపల్లి మండలంలో అంగరంగ వైభవంగా 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఎగురవేసి సంబరాలు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేసుకుంటూ స్వాగతం సుస్వాగతం చేసుకుంటున్నాను. అదేవిధంగా దండేపల్లి మండలం ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు, కర్షకులు, రైతులు, కార్మికులకు అందరికీ 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరు యువకులు మంచి అలవాట్లు పొందాలని, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మొట్టమొదటగా ఈసారి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు. రాష్ట్ర పరిపాలన కూడా మంచి దిశగా సాగాలని, ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలు కూడా అతి తొందరగా రావాలని. కాగా జైపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయం ముందు ప్రభుత్వ పాఠశాలలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు చాలా ఘనంగా నిర్వహించారు. జైపూర్ పోలీస్ స్టేషన్ నందు ఏసీపీ మోహన్ జెండా ఆవిష్కరణ చేయగా, మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు ఎంపీడీఓ సత్యనారాయణ జెండా ఆవిష్కరించారు. మండల రెవెన్యూ కార్యాలయం నందు ఎంఆర్ఓ రమేష్ జెండా ఆవిష్కరణ చేశారు. వివిధ ప్రభుత్వ కార్యాలయంలో వారి శాఖలకు సంబంధించిన అధికారులు చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదుట చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ జెండా ఆవిష్కరణ చేశారు. జెండా ఆవిష్కరణల అనంతరం పిల్లలకు నోట్బుక్స్, పెన్నులు, స్వీట్స్ పంపిణీ చేశారు. జైపూర్ పోలీస్ స్టేషన్లో 75వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఇందులో మా సిఐ గారు, శ్రీరాంపూర్ సిఐ గారు, మరియు జైపూర్ ఎస్ఐ గారు, జైపూర్ అడిషనల్ ఎస్ఐ నాగరాజు, మరియు శ్రీరాంపూర్ ఎస్ఐ రాజేష్, మిగతా మా స్టేషన్కు సంబంధించిన స్టాఫ్ అంతా పాల్గొన్నారు. ఈరోజు మనకు చాలా సుదినము. భారతదేశానికి గణతంత్రం రాజ్యాంగం ఇంప్లిమెంట్ అయిన రోజు. దాని రాజ్యాంగానికి అనుగుణంగా మా పోలీసు డ్యూటీలు కూడా సమర్థవంతంగా ప్రజలతో మమేకమై, ప్రజలతో స్నేహపూర్వకంగా ఉండి, స్వాతంత్ర సమరయోధులు ఆశించిన విధంగా భారతదేశాన్ని ముందుకు నడిపించడంలో మా పోలీసు మాతో అయినంత వరకు ముందుకు నడిపిస్తామని చెప్పి కోరుకుంటున్నాం. ఇప్పుడు మనం 200 సంవత్సరాలు పరాయి పాలనలో ఉండి మన పరిపాలన మనం చేసుకునేందుకు మనం ఈరోజు రాజ్యాంగం మనం రచించుకొని మన పరిపాలన మనం చేసుకుంటున్నాం. కాబట్టి దాని సందర్భంగా ఈరోజు గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. ఇది అన్ని మతాలు జరుపుకునేటువంటి పండుగ. ఇది ప్రతి ఒక్కళ్ళు దీంట్లో పార్టిసిపేట్ అవుతున్నారు. మా తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల జైపూర్ మరియు కోటపల్లి విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని ప్రభాత వేరు నిర్వహించి తిరిగి పాఠశాలకు వెళ్ళి మా యొక్క కార్యక్రమాలని, సాంస్కృతిక కార్యక్రమాలు మిగతాయని మేము నిర్వహించుకుంటున్నాము. దీనికి అందరికీ సహకరించినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలుస్తున్నాను. థ్యాంక్ యూ. అలాగే కాచిపేట మండలంలో శుక్రవారం గణతంత్ర వేడుకలను నిరాడంబరంగా నిర్వహించారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీటీఓ అలీం, తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ బొజ్జన్న, సహకార సంఘంలో చైర్మన్ నీలారం చందర్, దేవాపూర్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ ఆంజనేయులు, కాచిపేట పోలీస్ స్టేషన్లో ఎస్ఐఏ గంగారాం, కాచిపేట ప్రెస్ క్లబ్లో నజీర్ హుసేన్, అలాగే విజ్డమ్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విజ్డమ్ పాఠశాల కరస్పాండెంట్ లడ్డూరి రమేష్ కుమార్ జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం విద్యార్థులు చేసిన నృత్యాలు అందరినీ అలరించాయి.
గణతంత్ర కాగా మంచిర్యాల జిల్లా మందమరి సింగరేణి ఏరియా ఆధ్వర్యంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సింగరేణి మైదానంలో మందమరి ఏరియా జీఎం మనోహర్ జాతీయ జెండా ఆవిష్కరించి గౌరవవందనం తెలిపారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉత్తమ ఉద్యోగులను, వారి కుటుంబాలను జీఎం మనోహర్, సింగరేణి సేవా సమితి అధ్యక్షురాలు సవిత, ఏఐటీసీ బ్రాంచ్ కార్యదర్శి సలేంద్ర సత్యనారాయణలు శాలువలతో సన్మానించి బహుమతులు అందజేశారు. ప్రెసిడెంట్ మేడంని కోరుతున్నాము. ఇప్పుడు మేడం బహుమతి అందజేస్తున్నారు. ప్రశంసా పత్రాన్ని బ్రాంచ్ సెక్రటరీ ఏఐటీసీ వారు అందజేస్తున్నారు. మేడంని శాలువతో సన్మానించవలసిందిగా కోరుతున్నాము. బహుమతి కాగా మందమరి మండల పరిధిలోని గ్రామ పంచాయతీలో 75వ గణతంత్ర వేడుకలను ఘనంగా జరిగాయి. మండలంలోని తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ కె చంద్రశేఖర్, ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ శశికళ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అలాగే మండలంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రిన్సిపల్ కిష్టయ్య, మోడల్ స్కూల్లో ప్రధాన ఉపాధ్యాయుడు జయకృష్ణారెడ్డి, మండలంలోని గ్రామ పంచాయతీలలో సర్పంచులు జెండా ఎగురవేశారు. అలాగే 75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని క్యాతన్పల్లి మున్సిపాలిటీ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ వెంకటనారాయణ, రామకృష్ణపూర్ పోలీస్ స్టేషన్ ఎస్ఐఏ రాజశేఖర్, ఐఎన్టీసీ కార్యాలయంలో ఐఎన్టీసీ ఉపాధ్యక్షులు తేజావత్ రాంబాబు, బీఆర్ఎస్ కార్యాలయంలో పట్టణ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్, రాజీవ్ చౌక్లోని రాజీవ్ గాంధీ విగ్రహ సమీపంలోని జెండాను పట్టణ అధ్యక్షులు పల్లెరాజు, సింగరేణి ఠాగూర్ స్టేడియం సమీపంలో గల గాంధీ విగ్రహంలోని జెండాను మున్సిపల్ చైర్పర్సన్ జంగంకళ, క్యాతన్పల్లి ప్రెస్ క్లబ్ జెండాను మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ పిలుమల్ల గట్టయ్య 3 రంగుల జెండాను ఎగురవేశారు. ముందుగా గాంధీ, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశంలో గణతంత్ర దినోత్సవాన్ని భారత రాజ్యాంగం అమలుకి వచ్చిన రోజుగా జరుపుకుంటామని తెలిపారు. రావట్లేదు సార్. సోదన్ రెడ్ సైలెంట్
చెన్నూరు నుండి హైదరాబాద్కు వెళ్లే ఆర్టీసీ నూతన బస్సు సేవలను ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ కేంద్రం నుంచి హైదరాబాద్ వెళ్లేందుకు ప్రయాణికుల సౌకర్యార్థం నూతన స్లీపర్ బస్సును ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెన్నూరు నుంచి హైదరాబాద్ వెళ్లే ప్రయాణికులు ఆర్టీసీ కల్పించిన సౌకర్యాన్ని వినియోగించుకోవాలన్నారు. మంచిర్యాల పట్టణంలో ఏర్పాటు చేసిన పలు జంక్షన్లను జిల్లా కలెక్టర్ బదవ సంతోష్ ప్రారంభించారు. పట్టణ సుందరీకరణలో భాగంగా ఐబీ చౌరస్తా, వెంకటేశ్వర టాకీస్ చౌరస్తా, బెల్లంపల్లి చౌరస్తా, లక్ష్మీ టాకీస్ చౌరస్తాలో సర్కిళ్లను ఏర్పాటు చేశారు. కలెక్టర్ సంతోష్, అదనపు కలెక్టర్ రాహుల్, డీసీపీ సుధీర్, మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ ప్రారంభించారు. గణతంత్ర దినోత్సవం రోజున బెల్లంపల్లి చౌరస్తాలో త్రివిధ దళాల సేవలు, త్యాగాలను స్మరిస్తూ తీసుకురావడానికి వారి ప్రతిమలో ఏర్పాటు చేసినట్టు వివరించారు. జంక్షన్ల ప్రారంభంతో జాతీయ రహదారి కొత్త శోభను సంతరించుకుంది. ఇది ఒక మంచి అవకాశం అని అనుకున్నాం. దానికి తగ్గట్టు ఈ చౌరస్తాని వివిధ దళాలు నేవీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, ఆర్మీ నుంచి సైడ్ నుంచి 3 రిప్రజెంటేషన్స్ వస్తూ ఇక్కడ ఇది ఎప్పటికీ చూసినప్పుడల్లా మనకు వాళ్ళు చేసిన త్యాగాలు అవన్నీ గుర్తు రావాలనే ఉద్దేశంతో ఇక్కడ మెయిన్ చౌరస్తాలో పెట్టడం జరిగింది. అండ్ ఈరోజు ఒక మంచి రోజు. ఈరోజు ఇనాగ్రేట్ చేస్తే దానికి మనం కరెక్ట్గా ఇది చేసిన వెళ్తామని ఉద్దేశంతో ఈరోజు దీన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఇంకా కూడా ఒక చిన్న మాడిఫికేషన్ చేసి దీన్ని అందరూ బ్యూటిఫుల్గా మన మంచిర్యాల జిల్లా ప్రజలందరికీ ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా కానుకగా ప్రజెంట్ చేస్తుంది. అందరికీ నమస్కారము. మనము మంచిర్యాల జిల్లాలో జంక్షన్ డెవలప్మెంట్లో భాగంగా బెల్లంపల్లి చౌరస్తాలో ఉన్న జంక్షన్ని మన సరిహద్దుల్లో ఉండి ఎప్పుడు మన ప్రాణరక్షణ చేస్తూ దేశాన్ని కాపాడుతున్న ఆర్మీ జవాన్లకు, నేవీ సోల్జర్స్కి అండ్ ఎయిర్ ఫోర్స్ సోల్జర్స్కి అంకితం ఇవ్వాలన్న ఉద్దేశంతో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మా మంచిర్యాల మున్సిపాలిటీ కమిషనర్ గారు, ఇంజనీర్స్ అంతా కలిసి డిజైన్ చేసి కరెక్ట్ అంటే ఆస్పీషియస్ అకేషన్ ఈరోజు జనవరి 26 రోజే ఇనాగ్రేట్ చేస్తే అందరికీ కూడా ఘన నివాళి ఇచ్చినట్టు ఉంటుంది. ఆ స్ఫూర్తిని కూడా జిల్లా వ్యాప్తంగా పెంపొందించినట్టుందన్న ఉద్దేశంతో ఇవాళ ఇనాగ్రేట్ సార్ వారి ఆధ్వర్యంలో ఇనాగ్రేట్ చేయడం జరిగింది. 26 జనవరి సందర్భంగా పట్టణంలో గల 3 జంక్షన్లని ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. గౌరవ కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు ఇనాగ్రేషన్ ప్రారంభించడం జరిగింది. మెయిన్గా బెల్లంపల్లి చౌరస్తాలో 26 జనవరి సందర్భంగా వివిధ దళాలతో ఉన్నటువంటి వాళ్ళందరితో ఏర్పాటు చేసిన జంక్షన్ని మనం ఈరోజు ఇనాగ్రేట్ చేసుకున్నాం. అలాగే ఈ వెంకటేశ్వర చౌరస్తాలో ఉన్నటువంటిది ఫౌంటైన్ ఒకటి ఏర్పాటు చేసుకున్నాము. అలాగే లక్ష్మీ టాకీస్ చౌరస్తా దగ్గర కూడా నేచర్ జంక్షన్ ఏర్పాటు చేసుకున్నాం. 3 కూడా ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. కేతన్పల్లి మున్సిపాలిటీలో చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ పర్యటించారు. ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన సింగరేణి ఉద్యోగి తాటికొండ రంగాచారి గురుస్వామి కుటుంబాన్ని పరామర్శించారు. కేతన్పల్లి మున్సిపాలిటీ బీజోన్ సెంటర్లోని కాలువను చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మున్సిపల్ కమిషనర్ వెంకట్ నారాయణతో కలిసి శుక్రవారం పరిశీలించారు. అనంతరం గత 5 రోజుల క్రితం యాక్సిడెంట్లో మరణించిన రవి కుటుంబాన్ని సింగరేణి సివిల్ కార్యాలయంలో విధులు నిర్వహించే సీనియర్ ఫిట్టర్ తాటికొండ రంగాచారి గురుస్వామి గుండెపోటుతో మరణించిన ఆయన కుటుంబాన్ని ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
సడన్గా ఇది కూడా జరిగింది ఏదంటే నేను తీసుకెళ్ళి చూపించి ఇన్ని చాలా తీసుకెళ్ళాను సింగరేలో పెట్టారు జాబ్ విషయంలో డిసైడ్ సింగరేణి కాలనీస్ కోల్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ అండ్ డ్రైవర్స్ యూనియన్ బెల్లంపల్లి రీజియన్ కమిటీని ఎన్నుకున్నట్లు మంచిర్యాల జిల్లా సిపిఐ కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ తెలిపారు. కోల్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ అండ్ డ్రైవర్స్ యూనియన్ సమావేశంలో ఆర్కేపీఓసీలో నిర్వహించారు. ఈ సమావేశంలో గోలేటి, బెల్లంపల్లి, మందమరి, ఆర్కేపీ, శ్రీరాంపూర్ ఏరియా కార్మికులు పాల్గొన్నారు. బెల్లంపల్లి రీజియన్ కమిటీ గౌరవ అధ్యక్షులుగా రామడుగు లక్ష్మణ్, రీజియన్ అధ్యక్షులుగా బోగే ఉపేందర్, వర్కింగ్ ప్రెసిడెంట్గా మేకల దాసు, ఉపాధ్యక్షులుగా శ్రీశైలం, బి రవి, ఎస్కే సలీం, ప్రధాన కార్యదర్శి గాంబిట్టిపల్లి పౌల్, సహాయ కార్యదర్శి కుమార్ తదితరులు ఉన్నారు. జరిగింది. మరి వర్కింగ్ ప్రెసిడెంట్గా మేకల దాసు, ప్రధానంగా ప్రధాన కార్యదర్శిగా మిట్టపల్లి పౌలు, ప్రధానంగా ఉపాధ్యక్షులు, సహాయ కార్యదర్శులు, ఆర్గనైజింగ్ కార్యదర్శులు, కోశాధికారుల కమిటీ సభ్యులను 15 మందితో మరి కమిటీని ఎన్నుకోవడం జరిగింది. మరి ఏదైతే ఇంతకుముందు ఉపేందర్ గారు చెప్పినట్టు ఏదైతే చాలినటువంటి జీతాలతోటి ఇలా బ్రతుకులు ఎలా తీసుకోవడం జరుగుతూ ఉంది డ్రైవర్స్ అండ్ క్లీనర్స్. ఇవాళ సుప్రీంకోర్టే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పినప్పటికీ కూడా ఇలా ఈ సింగరేణి కోల్బేట్ ప్రాంతంలో ఈ సింగరేణి యాజమాన్యం చెల్లించకపోవడం, మరి కోల్ ఇండియాలో ఇప్పటికే సమాన పనికి సమాన వేతనం కూడా చెల్లించడం సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇలా శ్రమకు తగ్గ ఫలితం ఉండాలని చెప్పి ఇవాళ ఎవరైతే ఇవాళ డ్రైవర్స్ క్లీనర్స్ ఇవాళ పొద్దున వెళ్ళి జీతాలు లేకపోవడం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి జరుగుతుంది. కాబట్టి మరి యొక్క జీతాలు పెంచాలని చెప్పి ఈ సందర్భంగా సింగరేణి యాజమాన్యం మరి లారీ ఓనర్లపై ఒత్తిడి తీసుకొచ్చి జీతాలు పెంచాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలోని కొల్గూర్ గ్రామానికి చెందిన చెన్ని శ్యామల అనే మహిళను గుర్తు తెలియని దుండగులు హత్య చేసి బంగారం దొంగలించారు. అదేవిధంగా అడిషనల్ డీసీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ 5 నుండి 5:30 గంటల సమయం బెడ్రూమ్లో నుండి లేచి కాలకృత్యాలు తీర్చుకోవడానికి ఇంటి ఆవరణలో ఉన్న వాష్రూమ్కి వెళ్ళిందని, అదే సమయంలో గుర్తు తెలియని ఒక అగంతుడు ఇంట్లోకి వచ్చి ఆమె భర్త బెడ్రూమ్లో పడుకున్నది చూసి బెడ్రూమ్కు గొల్లెం పెట్టి ఆమె బాత్రూమ్ నుండి తిరిగి బయటకు వచ్చే సమయంలో గుర్తు తెలియని ఓ అగంతుడు ఆమెను గట్టిగా పట్టుకొని దిండుతో ముఖంపై వత్తగా స్పృహ తప్పిందని, అదే సమయంలో ఆమె మెడలో ఉన్న 3 తులాల బంగారం పుస్తల తాడు, అరతులం చెవి కమ్ములు తీసుకొని ఇంట్లో నుండి పారిపోయాడు. 10-15 నిమిషాల తర్వాత మెల్లగా స్పృహలోకి వచ్చి బెడ్రూమ్లో గొల్లెం తీసి జరిగిన సంఘటన గురించి భర్తకు, చుట్టుప్రక్కల వారికి తెలిపింది. ప్రథమ చికిత్స గురించి ఆమెను గజ్వేల్ డాక్టర్ లింగం దగ్గరికి తీసుకొని వెళ్ళగా ప్రథమ చికిత్స చేసి సీరియస్గా ఉందని, తదుపరి చికిత్స గురించి రిఫర్ చేయగా వేరే హాస్పిటల్కి వెళ్ళి చూపించగా అప్పటికే చనిపోయిందని తెలిపారు. కేసు నమోదు చేసి పరిశోధన ప్రారంభించడం జరిగిందని, కేసును అన్ని కోణాల్లో పరిశోధన చేసి త్వరగా ఛేదించాలని గజ్వేల్ ఏసీపీ రమేష్, గజ్వేల్ ఇన్స్పెక్టర్ జాన్ రెడ్డి సూచించారు. టాయిలెట్లో ఉన్నప్పుడు డోర్ చప్పుడైతే భర్త లేచాడని అనుకున్నాను. అయితే కాసేపు అయిన తర్వాత బయటకు వచ్చి ఇంట్లోకి పోతున్నప్పుడు ఎవరో అగంత గుర్తు తెలియని వ్యక్తి, ముఖానికి ముసుగు కట్టుకున్నటువంటి ఒక వ్యక్తి ఆమెని ఓవర్ పవర్ చేసి దిండుతోటి, తర్వాత అక్కడ ఉన్నటువంటి బట్టలతో ఆమెను గట్టిగా అదివేసి ఆమె ఒంటి మీద ఉన్నటువంటి పుస్తల తాడు, చెవులకు ఉన్నటువంటి 2 గిద్దులు ఒక దాంట్లో నుంచి గుంజితే బలవంతంగా రక్తం రక్తం కూడా వచ్చింది. సో అది లాక్కొని వెళ్ళిపోయాడు. కాసేపటి తర్వాత ఆమె తేరుకొని భర్త బెడ్రూమ్కు అతను తలుపు పెట్టాడు, బయట నుంచి గడియ పెట్టాడు. అతను భర్త కూడా లేచి తలుపు కొడుతూ ఉన్నాడు. బయట పాలకు మార్నింగ్ పాలు పోసిన పాలను కూడా వచ్చి డోర్ కొట్టినప్పుడు ఆ చప్పడికి అక్కడికి లేచి అతి కష్టం మీద పోయి భర్త పడుకున్న బెడ్రూమ్ డోర్ ఓపెన్ చేసిందాను. ఓపెన్ చేసి ఈలోపు ఆ పాల వాళ్ళకి చూసి జరిగిన విషయం భర్తకు వివరిస్తే అప్పుడు ఆమె 1 గంట సేపటి వరకు మంచిగానే మాట్లాడింది, స్పృహలో ఉన్నది. కొంచెం మీద ఆయాసం వస్తుందంటే లోకల్ ఆర్ఎంపీని తీసి 160 బీపీ ఉందని చెప్పారు. ఒక ట్యాబ్లెట్ కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత సరే ఎందుకైనా మంచిదని చెప్పి కార్ అరేంజ్ చేసుకొని వాళ్ళు గజ్వేల్ తీసుకెళ్ళారు.
ఇక్కడ వెళ్ళినాక పరిస్థితి విషమించి ఇక్కడ ఆమె బ్రాడ్గా చెప్తారని చెప్పారు. ఈ విషయమై మేము ఇమీడియట్గా మాకు సమాచారం ఉండగానే కమిషనర్ మేడం, నేను మా ఏసీపీ గారు, లోకల్ పోలీస్ అందరం కూడా ఇంకా ఉన్న సంఘటన స్థలాన్ని డాగ్ స్క్వాడ్ సృష్టి అన్ని తీసుకొచ్చాం. ఇక్కడ ఉన్నటువంటి అన్ని ఆధారాలను పరిశీలించి కేసుని త్వరితగతిన పరిష్కరించి అతను ఎవరైతే అగంతకుడున్నాడో అతను అరెస్ట్ చేయడానికి అన్ని రకాలుగా మేము టీమ్స్ అన్ని ఫామ్ చేసి యాక్షన్ స్టార్ట్ చేస్తాం. ఫర్దర్గా ఏదంటే థ్యాంక్ యూ. జగిత్యాల జిల్లా కేంద్రంలో 75వ రిపబ్లిక్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా పోలీసుల గౌరవ వందనం స్వీకరించి జాతీయ జెండాను ఎగురవేశారు. 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జగిత్యాల జిల్లా కలెక్టరేట్లో జెండా ఎగురవేసి పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించారు. జిల్లా ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ మత్ సింగ్, ఎమ్మెల్యే సంజయ్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, జిల్లా జడ్పీ చైర్మన్ దావా వసంత, జిల్లా అధికారులు, కలెక్టర్ యాస్మిన్ పాషా మాట్లాడుతూ ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్యం దేశమన్నది అన్నారు. భారతదేశాన్ని భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సారథ్యంలో రాయబడిన భారత రాజ్యాంగంను 26 జనవరి 1950న అమల్లోకి వచ్చిందని తెలిపారు. డిఏఆర్ జగిత్యాల ఎం ప్రణీత్ గారు, జగిత్యాల టౌన్ ఎస్ విశాల్ గారు. మన అందరికీ పండుగ రోజు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం దేశం మనది. భారతదేశాన్ని గౌరవ భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సారథ్యంలో రాయబడిన భారత రాజ్యాంగము 26 జనవరి 1950న అమల్లోకి వచ్చింది. దీనితో ప్రజలకు అందుబాటులో ఉండే కార్మిక శ్రీకారం చుట్టబడింది. నియంత్రిత పాలన పోగడాల నుండి దేశ విముక్తి పొంది పాలన కార్యక్రమం చేపించడం జరిగింది. ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా జగిత్యాల జిల్లాలో 383 గ్రామ పంచాయతీలు, 5 మున్సిపాలిటీకి 134 వార్డులలో ఈ కార్యక్రమాన్ని చేపించడం జరిగింది. దీనిలో భాగంగా 190 టీంలు మరియు 3,502 కౌంటర్స్ ఏర్పాటు చేసి 3,35,781 దరఖాస్తులు స్వీకరించడం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో అలాగే వికారాబాద్ జిల్లాలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో పెరేడ్ మైదానంలో నిర్వహించిన వేడుకల్లో జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఎస్పీ కోటిరెడ్డితో కలిసి పోలీసు గౌరవ వందనం స్వీకరించి వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను తిలకించారు. వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు చేసిన నృత్యాలు, దేశభక్తి గేయాలు, సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. గణతంత్ర దినోత్సవం సందర్భంగా విచ్చేసిన స్వాతంత్ర సమరయోధులకు, తెలంగాణ అమరవీరుల కుటుంబ సభ్యులకు, తెలంగాణ ఉద్యమకారులకు, ప్రజాప్రతినిధులకు, జిల్లా అధికారులకు, విద్యార్థులకు, మీడియా ప్రతినిధులకు మరియు జిల్లా ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఎందరో త్యాగదనుల పోరాట ఫలితంగా మనకు 1947 ఆగస్టు 15న బ్రిటిష్ పౌరులు కల్పించడం జరిగింది. అలాగే ప్రతి పౌరుడు దేశ సేవకు, దేశాభివృద్ధికి పాటు పడేలా బాధ్యతలు కల్పించడం జరిగింది. వీటన్నింటికీ గుర్తుగా ఈ దినమును మనం గణతంత్ర దినోత్సవంగా జరుపు.
కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్ల ధనాన్ని మాజీ సీఎం కేసీఆర్ వృధా చేశారని, అవినీతికి పాల్పడ్డ కేసీఆర్ను వెంటనే జైల్లో వేయాలని చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి డిమాండ్ చేశారు. 5 సంవత్సరాల నుంచి నేను ఎప్పుడు కూడా ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి, ఈ రీడిజైనింగ్ వలన అవినీతి ఏదైతే జరిగిందో, ఈ ప్రాజెక్టు కేవలము కమిషన్లు దోచుకోనికే కేసీఆర్ ఈ ప్రాజెక్ట్ని నిర్మించారు. అందరికి తెలుసు, అప్పుడు కాకా వెంకటస్వామి గారు ప్రాణహిత చెవల్ల అది తుమ్మిడి అట్ట నుంచి గ్రావిటీతో నుంచి నీళ్ళు ఏదైతే రావాలో ఎల్లంపల్లికి, ఆ ప్రాజెక్టులో 11,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన, ఇంకా 24,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినుంటే ఆ ప్రాజెక్ట్ పూర్తిగా అయిపోతుండే. కానీ అప్పుడు కొందరు కాంట్రాక్టర్లు, ఆంధ్ర కాంట్రాక్టర్లు, కేసీఆర్ వీళ్ళిద్దరు కూడా కుమ్మెక్కి ఎట్లా ప్రజల సొమ్ముని దోచుకోవాలి, ఎట్లా కమిషన్లు దోచుకోవాలి అని చెప్పి ఈ ప్రాజెక్ట్ని రీడిజైనింగ్ వలన ఇక్కడ మేడిగడ్డకు తీసుకురావడం జరిగింది. ఇప్పుడు మనం అందరం చూస్తున్నాం ఇక్కడ ఎట్లా బ్యాక్ వాటర్స్ వలన పాపం రైతులందరూ కూడా 4 సంవత్సరాల నుంచి వాళ్ళు పంట సరిగా పండలేక నష్టపోయినప్పటికీ కూడా మేము అప్పుడు ఆ రోజులలో ధర్నా చేసి అరే మా రైతులకు నష్టపరిహారం కల్పించాలని చెప్పి ఇన్నిసార్లు అప్పుడు గొంతు మనం లేపినా ముఖ్యమంత్రికి, ఇక్కడ టీఆర్ఎస్ నాయకులకి ఎవరికి కూడా అది ప్రజల మీద రైతుల పైన ఏదైతే వాళ్ళు సానుభూతి చూపయకుండా వాళ్ళకు కేవలము లేదు ఇదంతా మంచిదే అని చెప్పి వాళ్ళు వివరించారు. ఈరోజు మనం చూస్తున్నాము ఈ బ్యాక్ వాటర్స్ వలన రైతులు నష్టపోతున్నారు. నేను ఇంతకుముందు మన మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని నేను అప్పీల్ చేశాను, సార్ దీంట్లో ఏదో ఒకటి చేయాలి, ఇక్కడ కారికట్టు కడితేనే మా రైతులకు ఉపయోగపడుతుంది అని చెప్పి ఈరోజు ఇంజనీర్స్ వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. ఒక చర్చ జరిగింది ఇక్కడ, ఏది చేస్తే బాగుంటుంది. మా రైతులు కూడా పాపం వాళ్ళు నష్టపోయినారు, వాళ్ళకు కూడా చాలా అవగాహన ఉంది. ఎందుకంటే 4 సంవత్సరాల నుంచి చూస్తున్నారు ఇక్కడ ఫ్లడ్ ఫ్లో వాటర్తోని ఎట్లా పంటలు నష్టపోతున్నాయని చెప్పి వాళ్ళు కూడా చాలా సజెషన్స్ ఇచ్చారు. ఇంజనీర్లు వర్కౌట్ చేస్తున్నారు. కొంచెం మాడిఫికేషన్ కూడా మేము చేయమని చెప్పినాము. ఎందుకంటే దీనిలో కొన్ని చోట్ల సొల్యూషన్ వచ్చి కొన్ని చోట్ల మళ్ళీ అదే బ్యాక్ వాటర్స్ వలన భూములు ముంగిపోతే లాభమే లేదని చెప్పి ఇప్పుడే చీఫ్ ఇంజనీర్ గారికి చెప్పడం జరిగింది. వారు రివైజ్ ప్రపోజల్ పెట్టి మెదక్ జిల్లా రామాయపేట మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండాకు అవమానం జరిగింది. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో జాతీయ జెండాను అవమానం జరిగిందని 75వ రిపబ్లిక్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీపీ భిక్షపతి జెండా ఎగురవేశారు. త్రివర్ణం తలకిందులుగా ఉండటం గమనించిన అధికారులు వెంటనే కిందికి దించి మళ్లీ సరిచేయడం గమనార్హం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఘనంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన కలెక్టర్ బదావత్ సంతోష్. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా అట్టహాసంగా రిపబ్లిక్ డే వేడుకలు. త్రివర్ణ పతాకాలను ఎగురవేసిన అధికారులు, ప్రజాప్రతినిధులు. చెన్నూరు నుండి హైదరాబాద్కు ఆర్టీసీ బస్సు సేవలు ప్రారంభించిన ఎమ్మెల్యే. బస్సు సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్న గడ్డం వివేక్. మంచిర్యాల పట్టణంలో అధునాతన హంగులతో జంక్షన్ల ఏర్పాటు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జంక్షన్లను ప్రారంభించిన కలెక్టర్ బదావత్ సంతోష్.
సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలో మహిళా దారుణ హత్య. పొలుగూరు గ్రామానికి చెందిన చిన్న శ్యామలను హత్య చేసి బంగారం ఎత్తుకెళ్లిన దుండగులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.